హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివ. సమ్మర్ హాలిడేస్ వచ్చాయి, పిల్లలకి ఎలాంటి కోర్సెస్ జాయిన్ చేయించాలని ఆలోచిస్తున్నారు కదా. సన్ అబకస్ ఇన్స్టిట్యూట్ నుంచి 45 days సమ్మర్ క్రాష్ కోర్స్ని అనౌన్స్ చేశారు. అయితే అబకస్ కోర్స్ ఏంటి, దాంట్లో జాయిన్ చేయించడం వల్ల పిల్లలు ఎలా క్యాలిక్యులేషన్స్లో పర్ఫెక్ట్ అవుతారు అనేది శ్రీదేవి గారి మాటలోనే ఉందాం. నమస్కారం అండి శ్రీదేవి గారు. నమస్తే శివ గారు. ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటారు, లేకపోతే ఒకేషన్ ఏదైనా ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు, ఇంకేదన్నా ఎంజాయ్ చేయడానికి చూస్తామంటారు. అలాంటి సమ్మర్ హాలిడేస్లో కూడా సమ్మర్ క్రాష్ కోర్స్ అని అబకస్ అని మీరు చెప్తున్నారు. పిల్లలకి అంత అవసరం అంటారా? అఫ్ కోర్స్ అండి, ఖచ్చితంగా అవసరమే. అంటే స్కూల్ టైమింగ్స్లో లాగా, స్కూల్ అకాడమిక్స్లో లాగా 9 to 5 పిల్లల్ని క్రాష్ కోర్సెస్కి పంపించేసి సమ్మర్ కోర్సెస్ అని చెప్పేసి వాళ్ళని రుబ్బేసి వాళ్ళ 2 months టైంని తినేసేమని చెప్పట్లేదు మేము ఇక్కడ. వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, వెకేషన్కి బయటికి వెళ్ళాలి, లేదంటే గ్రాండ్ పేరెంట్స్ తోటి, పేరెంట్స్ తోటి, రిలేటివ్స్ తోటి టైం కూడా స్పెండ్ చేయాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవసరమే. కానీ వీటితో పాటు మీకు తెలుసా, 2 months హాలిడేస్ తర్వాత పిల్లలు మళ్ళీ త్రో బ్యాక్ చేయాలంటే, స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి వాళ్ళని త్రో బ్యాక్ చేయాలి అంటే 1 month టైం పడుతుంది పిల్లలకి వాళ్ళ మైండ్ని స్టడీస్లోకి తీసుకెళ్ళడానికి. టీచర్స్కి, పేరెంట్స్కి ఇది ఒక ఛాలెంజ్. 1 month అయ్యేసరికి వీళ్ళకి యూనిట్ టెస్ట్ వచ్చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే యూనిట్ టెస్ట్లో వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయరో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూనే ఉంటాయి. వీటన్నిటికీ కరెక్ట్ సొల్యూషన్ ఏంటి అంటే, ఈ సమ్మర్లో ఈ 2 monthsలో వాళ్ళని స్టడీస్లో కొంచెమైనా ఒక 1 or 2 hours ఎవ్రీ డే స్పెండ్ చేయించాలి. అదే కరెక్ట్ సొల్యూషన్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నేర్చుకున్నవి మర్చిపోకుండా ఉంటారు, కొత్తగా ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటారు, క్యాలిక్యులేషన్స్ లో పర్ఫెక్ట్ అయిపోతారు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ డెవలప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఇంట్లోనూ మొబైల్ అడిక్షన్ ఎక్కువైపోయిందండి ఈ రోజుల్లో. మొబైల్ అడిక్షన్ ఎక్కువైపోయి 2 పిల్లలు ఉంటారు, ఒకటే మొబైల్ ఉంటుంది. ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు దాంట్లో కొట్టుకోవడం, నాకు ఇస్తావా, నాకు ఇస్తావా. గేమ్స్ కూడా, గేమ్స్ అంటే అవుట్డోర్ గేమ్స్ ఆడించాలి, వాళ్ళు ఫిజికల్ గా ఆడుకోవాలి. ఫిజికల్ గేమ్స్ మానేసి 24 hours మొబైల్ పట్టుకొని దాంట్లోనే గేమ్స్ ఆడటం మొదలు పెడుతున్నారు. మొబైల్ గేమ్స్ కాదండి. ఓకే, మనం కూడా మొబైల్స్ ఇద్దాం పిల్లలకి, అస్సలు ఇవ్వకుండా ఏదో వేరేగా పెంచమని చెప్పట్లేదు మేము. మొబైల్స్ కూడా ఇద్దాం, అందరితో సమానంగానే పెంచుదాం. కాకపోతే కరెక్ట్ యూటిలైజేషన్ ఎలాగా అనేది మనం నేర్పిద్దాం పిల్లలకి. 1 hour ఇస్తారా, 2 hours ఇస్తారా, ఏదైనా ఒక కొత్త కోర్సులో జాయిన్ చేయండి, కోర్సులో అటెండ్ అయ్యేలాగా చేయండి. తర్వాత యాప్స్ బోల్డ్ అని వస్తున్నాయి క్యాలిక్యులేషన్స్ లో ఫాస్ట్ అవ్వటానికి. వీటన్నిటిని ఏదో ఒకటి డౌన్లోడ్ చేసి వాళ్ళకి ఇచ్చి స్కోర్ పెంచమని చెప్పండి. చిన్న చిన్న వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ ఉండండి. వాళ్ళు స్కోర్ పెంచి చెప్పినప్పుడు మీకు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తూ ఉండండి. అట్లా కాకుండా పేరెంట్స్ వాళ్ళకు ఒక ఫోన్ ఇస్తున్నారు, వీళ్ళొక ఫోన్ తీసుకుంటున్నారు, నీ స్కోర్ ఎంత, నా స్కోర్ ఎంత. ఇది కాదండి చేయాల్సింది. ఖచ్చితంగా ఏదైనా ఒక క్రాష్ కోర్సులో జాయిన్ చేయాలి. మా సన్ అబకస్లో మేము 45 days క్రాష్ కోర్సు ఆన్లైన్ తీసుకుంటున్నాము. ఆన్లైన్ వల్ల వాళ్ళు ఏంటంటే, ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినా కూడా 1 hour వాళ్ళు స్పెండ్ చేయగలరు కదా. 1 hour స్పెండ్ చేసినంత మాత్రం 24 hours వాళ్ళకు తగ్గిపోయే ఎంజాయ్మెంట్ ఏం లేదు. కాబట్టి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా పిల్లలకి. ఛాలెంజింగ్ అనేది బాగుంది, ఎందుకంటే మొబైల్ ఫోన్లో యాప్స్ చాలా ఉన్నాయి, వాటిలో క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతారు. అవునండి. అయితే మేడం, దాంతో పాటు ఇప్పుడు మీరు 20 years ఎక్స్పీరియన్స్లో చూసుంటారు, చాలా మంది పిల్లలు చూసుంటారు. అంటే స్లో లెర్నర్స్ ఉంటారు, స్పీడ్ లెర్నర్స్ ఉంటారు, కొంచెం మీడియంగా ఉండేవాళ్ళు ఉంటారు, అంటే డిఫరెంట్గా ఉంటారు. అయితే సన్ అబకస్ ఇన్స్టిట్యూట్లో ప్రతి ఒక్క స్టూడెంట్ని ఒకేలా ట్రీట్ చేస్తారా, ఏదైనా డిఫరెంట్ స్ట్రాటజీ ఏదైనా మెయింటైన్ చేస్తారా? చూసామండి, చాలా మంది పిల్లల్ని చూసాము. కొంతమంది యావరేజ్ ఉంటారు, కొంతమంది బిలో యావరేజ్ ఉంటారు, కొంతమంది అబోవ్ యావరేజ్ ఉంటారు. అందరినీ ఒకలాగా ట్రీట్ చేయలేమండి. 1 or 2 classes అయిన తర్వాత వాళ్ళు ఏంటనేది మాకు తెలుస్తుంది. సో వాళ్ళకి బిలో యావరేజ్ స్టూడెంట్స్ కి ఒక ఎక్స్ట్రా క్లాస్ తీసుకోవటం కావచ్చు, లేకపోతే వాళ్ళకి డిఫరెంట్ ఛాలెంజెస్ ఇవ్వటం కావచ్చు. ఛాలెంజెస్ వాళ్ళు ఓవర్కమ్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఆఫర్ చేస్తూ, ఇందాక చెప్పా కదా, ఇదే పని పేరెంట్స్ కూడా చేయాలి.
చిన్న చిన్న టాస్క్లు ఇస్తూ ఉంటాము. అయితే ఇది ఒక పెద్ద బర్డెన్ లాగా ఫీల్ అవ్వక్కర్లేదు. పిల్లలు ఓకే ఈజీగా హ్యాపీగా క్లాస్ అటెండ్ అవ్వటం, ఆ చిన్న చిన్న హోంవర్క్స్ ఏదైతే ఉంటాయో హార్డ్లీ ఇట్ టేక్స్ 10 minutes టైం టు దెమ్. 10 minutes టైం స్పెండ్ చేసి వాళ్ళ టాస్క్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేశారు అంటే ఆబ్వియస్ గా వాళ్ళు అంటే ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి కొంచెం ఎక్స్ట్రా క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా వాళ్ళకి సెపరేట్ గా ఇంకొక ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాము. అండ్ వాళ్ళని ట్రీట్ చేసే విధానం కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మాతోటి. ఓకే, అంటే చాలా మందిలో నేను అబ్జర్వ్ చేశాను మేడం, అంటే పిల్లల్లో ఎలా ఉంటారంటే ఒక టేబుల్ చెప్పమంటే పర్ఫెక్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 9th టేబుల్ చెప్పమంటే చెప్పేస్తారు, కానీ 7 9s అంతా అడగంగానే టేబుల్ ఫస్ట్ నుంచి అక్కడికి వచ్చిన తర్వాత ఆన్సర్ బయట తీసుకొచ్చి చెప్తారు. అంటే మగ్గప్ చేస్తారు, బట్టి పట్టేస్తారు అంటారు. అవి న్యాచురల్గా ఇంకా గుర్తుండిపోతాయి టేబుల్స్ అనేవి. అట్లా కాకుండా మగ్గప్ చేయకుండా అబాకస్లో ఏవైనా టెక్నిక్స్ ఉన్నాయా? అంటే విజువలైజ్ చేసుకునే ఆన్సర్ గుర్తుంచుకునే రకంగా ఏదైనా టెక్నిక్స్ అవైలబుల్ ఉంటాయా? అబాకస్ లో ఉండే టెక్నికే అదండి. మగప్ సిస్టమ్ ని పూర్తిగా ఎక్స్టింగ్విష్ చేసేస్తాం. చేసేసి వాళ్ళు విజువలైజేషన్ మెథడ్ ద్వారా ఈ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫాస్ట్ గా చేస్తారు. దీనికి ఆన్సర్ చెప్పటానికి అండ్ మీరు లాస్ట్ టైం కూడా ఒక క్వశ్చన్ అడిగారు, ఆన్లైన్ లో ఇంత పర్ఫెక్ట్ గా చేయటం కరెక్టేనా మేడం, వస్తుందా పిల్లలు చేయగలుగుతారా అని మీరు లాస్ట్ టైం అడిగారు. దానికి ఆన్సర్ ఇవ్వటానికి నేను ఈరోజు ఆన్లైన్ కి, లాస్ట్ టైం ఆఫ్లైన్ స్టూడెంట్ ని చూపించాను మీకు, ఇప్పుడు ఆన్లైన్ స్టూడెంట్ ని చూపిస్తున్నాను. తను సాయికృతి, తను తీసుకొచ్చానండి. తను 3rd క్లాస్ స్టూడెంట్, జస్ట్ నౌ షీ ఎంటర్డ్ ఇంటూ 4th క్లాస్. తను యాక్చువల్ గా మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను. మీరు ఇప్పుడు తను ఎలా ఫస్ట్ టైం చూస్తున్నారో నేను కూడా ఈరోజు తను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే తను ఆన్లైన్ స్టూడెంట్, ఈ రోజే నేను తను మీట్ అయ్యాను. చూడండి, అంటే పూర్తి ఆన్లైన్ స్టూడెంట్. షీ ఈస్ 3rd లెవెల్, షీ ఈస్ ఇన్ 3rd లెవెల్ నౌ. అంటే అబాకస్ లో ఏ లెవెల్ లో ఉన్నారు? 3rd లెవెల్ లో ఉందండి ఇప్పుడు. 3rd లెవెల్, just starting levels lo. Yes, now she is in 3rd level and she is entered into 4th class. Okay, just now 3rd class completed. Okay, సో తనని ఒకసారి మీరు చెక్ చేస్తే ఆన్లైన్ స్టూడెంట్ కూడా ఎంత ఫాస్ట్ గా తయారవుతారో అబాకస్ కోర్స్ తోటి మీకు ఒక ఐడియా వస్తుంది. హాయ్ సార్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సైకిల్. ఓకే, అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మై ఫాదర్ ఇస్ an engineer, my mother is an IT professional. అబాకస్ నేర్చుకుంటున్నావా నువ్వు కూడా? ఎలా చెప్తారు మేడం? మంచిగా చెప్తారా? అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ అడగ. 25 + 7 ఎంత? 32. 32 + 5 37. + 7 32 + 7 39. + 6 45. yes. -9 36. yes, exactly. + 10 46. okay. + 9 55. yes, exactly. Can I ask multiplications? 6 5s are how much? 6 5s are 30. Okay. 7 6s are how much? 7 6s are 42. Okay. 7 8s are how much? 7 8s are 56. 5 11s are how much? 55. 7 9s are how much? 7 9s are 63. 3 13s are how much? 39. yes. 3 14s are how much? 42. చాలా బాగా చెప్పావు సాయికృతి. Thank you. కంగ్రాచులేషన్స్, Thank you. యు ఆర్ డూయింగ్ వెల్. ఓకే మేడం, అంటే 3rd లెవెల్లో ఉంది కాబట్టి సమ్ అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్, చిన్న చిన్న మల్టిప్లికేషన్స్ అయితే బాగా చెప్తుంది. సో నైస్ మేడం. అంటే అబాకస్ నేర్చుకుంటే పిల్లలు ఎంత క్లారిటీగా పర్ఫెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తారనేది అర్థమవుతుంది. తను 3rd క్లాస్ అండి, అండ్ జస్ట్ నౌ షీ ఎంటర్డ్ ఇంటూ 3rd లెవెల్. ఓకే, అబాకస్ లో కూడా తను 3rd లెవెల్. ఇప్పుడే తనకి మల్టిప్లికేషన్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఓన్లీ అడిషన్ సబ్ట్రాక్షన్స్ అయినాయి ఇప్పటి వరకు. ఇలాంటి చిన్న పిల్లలు అంటే 3rd క్లాస్ 2nd క్లాస్ 1st క్లాస్ స్టూడెంట్స్ కి వస్తుందా ఆన్లైన్ లో రాదా అనే క్వశ్చన్ కి ఆన్సర్ గా తనని చూపిద్దామని తీసుకొచ్చాను. ఎగ్జాక్ట్లీ, అంటే ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు అనేది సాయకృతం చేస్తే అర్థమవుతుంది మనకు. ఎందుకంటే ఆఫ్లైన్ లోనైతేనే పర్ఫెక్ట్ నేర్చుకుంటారు, ఆన్లైన్ లో అర్థమవుతుందా లేదా అని చాలా మందికి అదొక డౌట్ ఉండిపోయింది. కానీ ఇప్పుడు సాయకృతం చూస్తే ఎస్, వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు అని అయితే అర్థమవుతుంది. అందుకోసమే ఇప్పుడు 45 days క్రాష్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేశాము.
దానికి డెమో కూడా ఇద్దామని డిసైడ్ అయ్యాము. ఓకే. డెమోలో ఎవరైతే జాయిన్ అవుతారో అండ్ డెమో తీసుకొని కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఫ్రీ మెటీరియల్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఎప్పుడు ఉంటుంది మేడం డెమో? ఫ్రీ డెమో వచ్చేసి థర్స్డే రోజు అనుకుంటున్నామండి. 25th థర్స్డే రోజు ఫ్రీ డెమో ఒకటి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాము. ఆ డెమోలో ఫస్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యి అసలు కోర్స్ ఏంటి, ఎలా ఉంటుంది, నా టీచింగ్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ లో ఎలా ఉంటుంది, వెదర్ దే గ్రాస్ప్ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మీ పిల్లలు ఎవరైనా సరే క్యాలిక్యులేషన్స్లో డల్గా ఉన్నారు, కొంచెం క్యాలిక్యులేషన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే సన్ అబకస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే 45 days సమ్మర్ క్రాష్ కోర్సులో కనుక జాయిన్ చేస్తే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ అయితే పర్ఫెక్ట్గా అవుతారు అనేది మీకు లైవ్లో చూపించడం జరిగింది. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ పిల్లలతో పాటు మీ ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్ పిల్లలకు కూడా ఒక మంచి కోర్సుని రిఫర్ చేసినట్టయితే ఖచ్చితంగా ఉంటుంది. మీ పిల్లల్ని ఈ 45 days సమ్మర్ క్రాష్ కోర్సులో జాయిన్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే శ్రీదేవి గారి టీం మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.